నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణానికి సంబంధించి అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు తెర మీదికి రావడము, ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు లేటెస్ట్గా వచ్చిన ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించింది, ముఖ్యంగా క్యాష్ హ్యాండిల్ చేసింది. ఆ వచ్చినటువంటి క్యాష్ ను ఎక్కడెక్కడ వాడాలో, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ మొత్తం వ్యవహారాన్ని నడిపింది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి కమిషన్ల డబ్బుల్నే ఆయన రాయలసీమ, నెల్లూరు మరియు ఒంగోలులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి 2024లో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్నికల ఖర్చులకు, అదేవిధంగా ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి ఒక్కో ఓటుకు 2000 రూపాయల చొప్పున లెక్క పెట్టి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్లకు అందించడం జరిగింది. ఈ వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు కూడా తెలుస్తోంది. ఇంత చేసిన ఆయన ఏ విధంగా చిక్కాడంటే, ఇక్కడ చూడండి, చెవిరెడ్డి చిక్కింది ఇలా. ముడుపుల సొమ్ము భద్రపరిచిన తాడేపల్లి అపార్ట్మెంట్ కు పదే వెళ్ళిన చెవిరెడ్డి ఈ తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ అయితే తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి సమీపంలో ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని అక్కడి నుంచి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కమిషన్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి ఆ అపార్ట్మెంట్ లో పెట్టి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఆ అపార్ట్మెంట్ కి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తరచూ వెళ్ళేవారు. క్యాష్ స్టాక్ పాయింట్ హ్యాండ్లర్ ప్రణయ్ ప్రకాష్ తో తరచూ భేటీ. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ప్రణయ్ ప్రకాష్ పేరు ఏదైతే వినిపిస్తుందో ఆ ప్రణయ్ ప్రకాష్ తో ఈయన తరచుగా భేటీ అయ్యేవాడు. అదేవిధంగా ఆ తర్వాత ముడుపుల సొమ్ము తెచ్చిన చెవిరెడ్డి మనుషులు ఈ మొత్తం సొమ్మును తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ఒక అపార్ట్మెంట్ లో భద్రపరిచే వాళ్ళు. ఆ డబ్బులను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని వచ్చి వాహనాల్లో చేరవలసినటువంటి చోటుకు చేర్చేవాళ్ళు. హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డి బృందం ఇచ్చిన సొత్తు తీసుకొచ్చింది వీళ్ళే. హైదరాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ఒక అపార్ట్మెంట్ లోకి డబ్బులు చేర్చింది వాళ్ళే. అదే విధంగా తాడేపల్లి అపార్ట్మెంట్ నుంచి నియోజకవర్గాలకు డబ్బులు చేర్చింది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మనుషులే అని కూడా తేలిపోయింది. ఆయా తేదీల్లో వీళ్ళంతా ఒకే చోట ఉన్నారని కూడా తెలిసింది. సిడిఆర్, టవర్ లొకేషన్, డివైస్ యాక్టివిటీల విశ్లేషణలతో నిర్ధారణ, పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించినటువంటి సిట్టు. సో ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఇందులో ప్రతి ఒక్క అంశాన్ని చాలా కీలకంగా తీసుకొని పక్కా ఆధారాలతోనే ముందుకెళ్తా ఉన్నారు. అలా ముందుకెళ్తేనే దాదాపుగా A1 నుంచి A37 వరకు అరెస్ట్ అయినట్లు ఉంది. ఇక మిగిలింది అంతిమ లబ్ధిదారుడు మరియు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వీళ్ళిద్దరును కూడా అరెస్ట్ చేస్తే ఈ లిక్కర్ కుంభకోణం సమాప్తమవుతుంది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్కు చిక్కారు. కాల్ డీటెయిల్ రికార్డులు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంపులు, డివైస్ యాక్టివిటీ తదితరాలని విశ్లేషించి మరీ సిట్ అధికారులు చెవిరెడ్డి బాగోతాన్ని నిగ్గు తేల్చారు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకేం సంబంధము, నేను చంద్రగిరి ఎమ్మెల్యే, బొట్టు పెట్టుకుని నేను చంద్రగిరిలో ఉంటే లిక్కర్ స్కామ్ ఆడాడో హైదరాబాద్ లో జరిగితేనో లేకపోతే మన తాడేపల్లిలో జరిగితే నాకేం సంబంధం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆయనకు ఈ సెల్ టవర్ లొకేషన్లు, అదేవిధంగా కాల్ డీటెయిల్ రికార్డులు చూపించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆశ్చర్యపరిచారు. భాస్కర్ రెడ్డి గారు, మీరు ఉనింది చంద్రగిరిలో కాదు, మీరు ఉనింది ప్రణయ్ ప్రకాష్ తో. మీ మనుషులు వెళ్ళి డబ్బులు కసిరెడ్డి దగ్గర వసూలు చేసుకొని వచ్చి ముడుపుల రూపంలో వచ్చినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో దాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలో అపార్ట్మెంట్లో దాచారు. ఆ అపార్ట్మెంట్ కు మీరు తరచుగా వెళ్ళేవారని చెప్పి ఈ సెల్ టవర్ లొకేషన్లు మరియు ఇతర సాంకేతిక డేటా ఏదైతే ఉందో అదేవిధంగా దాన్ని కోర్టుకు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. ముడుపుల సొత్తును భద్రపరిచిన తాడేపల్లి ప్యాలెస్ జగన్ నివాసం సమీపం ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే వెళ్ళినట్లు నిరూపించే అన్ని సాంకేతిక ఆధారాలను తాజాగా కోర్టుకు సమర్పించారు. ఈ క్యాష్ స్టాక్ పాయింట్ కు హ్యాండ్లర్లుగా వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డి ముఠా సభ్యుడు ప్రణయ్ ప్రకాష్ అక్కడే పలుమార్లు భేటీ అయినట్లు నిర్ధారించే సమాచారాన్ని కూడా కోర్టుకు అందజేశారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే అడ్డంగా దొరికిపోయారు. ఆయన చెప్తున్నట్లు ఈయనైతే ఏకంగా ఆయన కొడుకు అప్పుడు తుడా చైర్మన్ గా ఉంటే తుడా చైర్మన్ కు సంబంధించి గవర్నమెంట్ వెహికల్ ఇస్తే ఆ వెహికల్ ను కసిరెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని అపార్ట్మెంట్ లో పెట్టడానికి, అదేవిధంగా
అదేవిధంగా ఆ అపార్ట్మెంట్లో నుంచి డబ్బులు తీసుకొని రాయలసీమలోను లేదా ఒంగోలు నెల్లూరులోను ఓట్ల కొనుగోలుకు ఈ డబ్బులను తరలించేందుకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కీలక పాత్ర వహించినట్లయితే తెలుస్తా ఉంది. ముడుపుల సొత్తు లెక్కలు తెలుసుకునేందుకు ఈయనైతే తరచుగా అక్కడైతే భేటీ అయ్యేవాడంట. ఎంత కలెక్షన్ వచ్చింది, ఎంత చేరింది, ఎంత పెద్ద ఆయనకి చేరింది, ఎంత వీళ్ళు కమిషన్ తీసుకున్నారు, ఎంత తీసుకెళ్లి ఓట్లు కొనాలని మొత్తం స్కెచ్ చేసింది అయితే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి మిథున్ రెడ్డి గారు ఈ పాలసీ మేకింగ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటే ఆ పాలసీ మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎవరికి ఇవ్వాలనేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అందులో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఉన్నట్లు కూడా సిట్ దర్యాప్తులో తేలింది. సో మరి చూద్దాం ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు ఎప్పుడు దొరుకుతాడు, ఆ లిక్కర్ డాన్ ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.